వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి. ఈరోజు నేనైతే బందర్ అయితే వచ్చానమాట. చూసారు కదా బందర్లో ఏమేమి ఫేమస్ ఈరోజు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్న, బందర్లో ఫేమస్ ఏంటన్నా? చిలకలపూడి నకిలీ గోల్డ్, ఓకే. పాండ్రంగ్ సాంగ్ గుడి, ఓకే. బీచ్, ఓకే. బందర్కోట హార్బర్, అది గిలకల్లి బందర్ హార్బర్, ఓకేనా. బందర్కోటలో పురాతన సమాధులు, ఓకే. అవి ఫేమస్ అండి బాగా. ఓకే. తినుబండారాలు ఏమో తాతారా స్వీట్స్ నెంబర్ 1. ఓకే. అలా బాగుంటాయి. ఫుడ్ అయితే ఏంటన్నా? మీల్స్ కానీ పొలవాల ప్రత్యేకత బందర్ పొలవ. ఓకే. మెస్లో ఏమో ఆర్కే మెస్ బాగుంటుంది. ఆర్కే మెస్ బాగుంటుంది. ఓకే అదండి. ఉంటారండి. మచిలీపట్నంలో చాలా ఫేమస్ ఉన్నాయి. మనకి బందర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బాదంపాలి అనమాట. ఆ బాదంపాలి ఎక్కడ ఏంటో మీకు చూపిస్తాను అనమాట. లొకేషన్ అయితే ఇది కూడా నా బ్యాక్ సైడే ఉంది, చూసారు కదా, చూపిస్తా చూడండి. మీకు ఎన్నిసార్లు ఒకటారండి అప్పులు. బండి ఎవరిదండి? ఇది రెడ్ కలర్ బండి. ఓకే. అప్పులు లేకుండా 2. ఎన్ని 3 కదా 180 జనకే చూసుకోండి సార్. ఇది బాబాయ్ లెవెల్ అంతే. సూపర్. తాతారావు ఎక్కడ? తాతారావు స్వీట్సా? ఎక్కడది? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదంతా మార్కెట్ అనమాట, మార్కెట్ సెంటరు. ఇక్కడంతా బందర్ లడ్డు ఫేమస్ అంట. ఎక్కడ బాగుంటాయంటే తాతారావు స్వీట్ షాప్ అని చెప్పారు. ఓ, ఇదే అనుకోండి తాతారావు స్వీట్ షాప్. ఇదే ప్యూర్ స్వీట్ షాప్ అంట. నెంబర్ 1 అంట బందర్ మొత్తంలో, ఫేమస్ అంట. ఓన్ మేకింగ్ అనమాట, అన్ని ఓన్ మేకింగ్. షాప్ అనమాట, చాలా ఫేమస్ బందర్లో. సరే కదా, బందర్ మొత్తంలో ఎవరు అడిగినా చెప్తారనమాట తాతారావు స్వీట్స్ అంటే, అంత ఫేమస్ అనమాట. మన విజయవాడలో చాలా స్వీట్ షాప్స్ ఉన్నాయి కానీ ఇంత పేరైతే ఎక్కడ రాలేదు. బందర్లో ఎక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అడిగినా తాతారావు నెంబర్ 1 స్వీట్స్ అని అంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది స్వీట్ షాప్ చూసాక, ఎందుకంటే చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ బెల్లం స్వీట్స్ అయితే బాగా ఫేమస్ అనమాట. బందర్ లడ్డు
తెలుసు కదా మనకి బందర్ లడ్డు తొక్క లడ్డు అంటారనమాట. చాలా బాగుంది. నేను ఒక టేస్ట్ కూడా చూశాను. నేను ఇంటికి కూడా కొన్ని పార్సల్స్ అయితే తీసుకున్నాను అనమాట. అనగానే స్టూడెంట్స్కి అయితే వచ్చేసి కృష్ణా యూనివర్సిటీ అనమాట. ఇదే కృష్ణా యూనివర్సిటీ అనమాట. నేను మొత్తం మీకు చూపిస్తాను చూడండి. చూడవలసిన ప్రదేశాలు అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. బందర్ అనగానే ఫస్ట్ మనకి సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ అయితే నేను మీకు చూపిస్తాను. అక్కడ 120 అడుగుల సాయిబాబా విగ్రహం అయితే ఉంటుంది. షిరిడీలో కూడా లేదు అంత హైట్ విగ్రహం. నేనైతే ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇది కృష్ణా యూనివర్సిటీ బ్లాక్స్ అనమాట. ఇక్కడ బీటెక్, డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. పీజీ బ్లాక్ కూడా ఉంటాయి అనమాట. చాలా పెద్దది ఇది. మన విజయవాడలో ఆల్మోస్ట్ అన్నీ ఈ యూనివర్సిటీ కిందే వస్తాయి అన్నమాట. అన్ని కాలేజీలు చాలా అంటే చాలా పెద్ద బ్లాక్ అనమాట యూనివర్సిటీ. చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి వీళ్ళకి. ఇది మొత్తానికి మెయిన్ అనమాట. ఇక్కడ కొంచెం ఆటో సర్వీస్ అది దారుణంగా ఉంటుంది. మన ఓన్ వెహికల్ ఉంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది మచిలీపట్నం నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 10 కిలోమీటర్స్ అయితే ఉంటుందని. ఇది బ్లాక్ సరే కదా ఎలా ఉందో. ఇదే కృష్ణా యూనివర్సిటీ అనమాట. మీరు ఏదైనా డౌట్స్ ఉండి మీ సర్టిఫికేట్స్ విజయవాడలో ఏ యూనివర్సిటీ చదివినా, అదే విజయవాడలో ఎక్కడ ఏ కాలేజ్ చదివినా సర్టిఫికేట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. కృష్ణా యూనివర్సిటీ ఇదండి. ఇక్కడ బందర్లో మన సత్యసాయి బాబా ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన అయితే ఉందన్నమాట. చూస్తారు కదా, వేషాలు వేసుకొని దేవుళ్ళతో చిన్న పిల్లలతో దేవుడు వేషాలు వేసి కార్యక్రమాన్ని అయితే చేకూరుస్తున్నారు. హాయ్ చెప్ప హాయ్ చెప్పు హాయ్ చెప్పు క్రిస్మస్ తాత హాయ్ చెప్పు ఫాదర్ హాయ్ చూపే వీడియో